కలెక్టర్లు కదలాలి, కలెక్టరేట్లు దాటి బయటకు రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి. సీనియర్ ఐఏఎస్లు జవాబుదారీగా ఉండాలి, ఒక్కో అధికారి ఒక ఫ్లాగ్షిప్ ఐడియా ఇవ్వాలి, తెలంగాణను దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి. అధికారులపై ప్రభుత్వానికి రాగద్వేషాలు లేవు, పనితీరు ఆధారంగానే ఉన్నత అవకాశాలు. వారానికి ఒకరోజు విధిగా జిల్లాలకు వెళ్ళాలి, నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్షించాలి. ఐఏఎస్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం, వారానికో జిల్లాలో పర్యటిస్తానని వెల్లడి. సీఎంఆర్ఎఫ్ అక్రమాలకు చెల్లు. ఇక ఆన్లైన్లో వెబ్సైట్ ప్రారంభించిన సీఎం అంటూ చూస్తా ఉన్నాం. ఇగో ఇది ప్రజలకు చాలా 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 పనికొచ్చేటువంటి అంశం. దొంగలని కాస్తో కూస్తో అరికట్టడానికి, దోపిడీని కాస్తో కూస్తో అరికట్టడానికి పనికొచ్చేటువంటి అంశం. సీఎంఆర్ఎఫ్ చెక్ల కోసం, అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరి దగ్గరికో ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఆ వెబ్సైట్ ద్వారానే సీఎం రిలీఫ్ ఫండ్కి మనం అప్లై చేసుకోవచ్చు, అది ఎవరైనా సరే. జిల్లా కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళు కలెక్టరేట్లకే పరిమితం అవుతున్నారని, కార్యాలయాలు దాటి వెళ్లడం లేదని తప్పుపట్టారు. ఇలాగైతే ప్రజల సమస్యలు తెలియవని, క్షేత్రస్థాయికి వెళితేనే ప్రజలకు సరైన న్యాయం చేయగలుగుతారని అన్నారు. ఈ విషయంలో తగిన చొరవ తీసుకోవాలని, కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ని ఆదేశించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను కలెక్టర్లు అప్పుడప్పుడు సందర్శించాలని సూచించారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు, అనూహ్యంగా జరిగే సంఘటనలు, దుర్ఘటనలన్నింటిపైన సత్వరమే స్పందించాలని అన్నారు. మంగళవారం సచివాలయంలో అన్ని శాఖల విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల బాధ్యతలు చూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. తమ పరిధిలోని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజాపాలన అందించేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు అన్నట్టుగా చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోర్రి, శాంతాకుమారి గారు ఎవరైతే ప్రస్తుత సిఎస్ ఉందో, చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ఉందో, కొన్ని రోజుల్లో రిటైర్ కాబోతా ఉన్నది. మ్యాక్సిమం ఇంకొక 2 to 3 months అనుకుంటా ఆవిడ రిటైర్ అవ్వబోతా ఉన్నారు. ఆమె ప్లేస్లో ఎవరు వస్తారు అనేటువంటిది ప్రశ్న. అయితే ఆమె ఆర్డర్స్ను కూడా ప్రస్తుతం కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు అనేటువంటి అంశం మన వరకు అయితే వస్తూ ఉన్నది. అయితే రేవంత్ రెడ్డి గారిని కోరేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, రెడ్డి గారు మీరు కాస్త చాలా జాగ్రత్తగా, చాలా డీటెయిల్డ్గా ఆర్డర్స్ చేయండి. మీరు ఒక ఆర్డర్ వేస్తున్నారు, మీ తర్వాత మీ పక్కన కూర్చున్నటువంటి ఇట్లాంటి కోమటిరెడ్డి లాంటి వ్యక్తులు, లేదా మీ పక్కనే ఉన్నటువంటి ఉత్తమ్ భట్టి లాంటి కొంతమంది మంత్రులు మీరు ఇచ్చిన ఆర్డర్స్ని ఏం కాదురా భయ్ గారు, రేవంత్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఎందుకు పట్టించుకోవాలి మీరు అనేటువంటి మాటలు కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర, కొంతమంది మీరు అనుకునేటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆఫీసర్ల దగ్గర చెప్తా ఉన్నట్టుగా మాకైతే వస్తున్నటువంటి సమాచారం ఇది. చూస్తున్నాం అట్లాంటి ఆఫీసర్లను కూడా కొంతమందిని. దయచేసి సీఎం అంటే సీఎం స్థాయిలో రెస్పెక్ట్ మీరు పెట్టుకోండి, అధికారులకు తగిన భయం కూడా మీరు పెట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదనేటువంటిది మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు కేవలం ఒక నియోజకవర్గానికో లేదా కొంతమందికో మాత్రమే సీఎం కాదు, మీరు మొత్తం రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకొని మీ మంత్రులను కూడా ఆ రకంగా కంట్రోల్లో పెడితే మంచిది. అఫ్కోర్స్ మాకు తెలుసు ఇది కాంగ్రెస్ పార్టీ, అట్లా మీరు మంత్రులను కంట్రోల్లో పెట్టలేరని. బట్ అట్లీస్ట్ ప్రజల వరకు అలాంటి మాటలు తేలకుండా, రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉన్నది అనేటువంటిది నేను చెప్తా ఉన్నా.